ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన దినమంతా క్షేమంగా కాపాడి మరి ఒక నూతన దినమును అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 8వ వచనం. నీవు కన్నులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఆమెన్. హల్లెలూయా. దేవుని భయం లేనివారు, దేవుని ఆరాధించని వారు, అన్యాయస్తులు, గర్విష్ఠులు, మోసకారులు, వేషధారులు, కపటముగా ప్రవర్తించేవారు, దుర్మార్గులు, ఇటువంటి వారికి దేవుని భయము ఉండదు. వీరిని భక్తిహీనులు అంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నిరీక్షణ గలవారము, దేవుని భయము భక్తులు గలవారము, ఆయన చిత్త ప్రకారము జీవించేవారము మనకు ఎందుకు ఇన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, వేదన అని కొన్నిసార్లు మనము విశ్వాస జీవితంలో కృంగిపోతూ ఉంటాము. కావున ప్రియ సహోదర సహోదరి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా దేవుని అడుగుజాడలలో నడవాలి. మన యథార్థతను కాపాడుకోవాలి. దేవుని భయము లేని వారికి, భక్తిహీనులకు ఎందుకు ఇంత సమృద్ధి కలిగి ఉంటున్నారు? ఇంత అన్యాయస్తులు, మోసకారులు, గర్విష్ఠులు ఇంత సంపద కలిగి ఎలా ఉంటున్నారు అని ఒక్కోసారి మనము ప్రశ్నించుకుంటే దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది అంటున్నారు. అనగా వారు చేసిన పాపపు పనులకు తగిన శాస్తి తప్పకుండా జరుగుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గడిచిన దినములన్నీ మీకు రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యం విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు తీర్చండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఎంతమంది మీ వాక్యము వెనుక మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. అప్పుల బాధల నుండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని కాపాడండి. వారికి కావలసిన సహాయకులను నియమించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. వారు చేరవలసిన గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, విమానాలు, నౌకలు, మోటారు వాహనములు నడుపుచున్న డ్రైవర్స్ను, పైలట్స్ను కాపాడండి. వాహనములను నడుపుచుండగా తగిన జ్ఞానము, తెలివిని దయచేయండి. మీ యొక్క దూతలను కావలించండి. దిక్కులేని వారిని, బీదలను, అమాయకులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.